ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. క్యాట్ అంచనా ప్రకారం వచ్చే 2 నెలల్లో 45 లక్షల పెళ్లిళ్ళు, 6 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా అయితే వేసింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? బేసికల్ గా ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ మంచి ముహూర్తాలు అనుకుంటే ఈ నవంబర్ డిసెంబర్ లో భారీగా జరుగుతాయండి పెళ్లిళ్ళు. అండ్ ఈసారి కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఈ మంత్ నుంచి నెక్స్ట్ 2 months వరకు కూడా ఆల్మోస్ట్ 38 lakhs వెడ్డింగ్స్ జరగబోతుంది. ఇండియా అంటే ఇక సెలబ్రేషన్స్ లో మ్యారేజ్ అనేది ఫస్ట్ అండి. ఎందుకంటే 2 కుటుంబాలు కలిసే ఆకేషన్ చాలా మెమరబుల్ గా ఉంటది కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఒక స్టడీ ప్రకారం ఏంటంటే యావరేజ్ మీద ఇండియాలో ఒక పెళ్లికి 12 లక్షలు ఖర్చు పెడతారండి. ఒక పెళ్లికి యావరేజ్ మీద. ఓకే, అంటే డిపెండింగ్ అపాన్ సోషల్ స్టేటస్ ని బట్టేసి కోట్లలో పోతుంది, వేరే సంగతి. యావరేజ్ మీద నేను చెప్తున్నాను అది. ఓకే, అందుకని న్యాచురల్ గా మ్యారేజ్ సీజన్ వచ్చింది అంటే అండ్ ఆల్మోస్ట్ అన్ని కలకలాడిపోతుంటాయి షాపింగ్ మాల్స్, అన్ని రకాల షాపింగ్ మాల్స్. యాక్చువల్లీ ఇండియాలో ఒక ఫుడ్ అండ్ గ్రాసరీస్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అంటే మ్యారేజెస్ అండి. సెకండ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అండ్ ఫుడ్ అండ్ గ్రాసరీ ఇండస్ట్రీ అయితే అండ్ $681 billion ఇండస్ట్రీ అండి ఇండియాలో. అదే నీకు మ్యారేజెస్ అయితే $130 billion. అండ్ దీని తర్వాత అపెరల్స్ అండ్ యాక్సెసరీస్ అండి, థర్డ్ బిగ్గెస్ట్ అండి. అండ్ 4th one జ్యువెలరీ, అండ్ 5th one అండ్ హోమ్ అండ్ ఫర్నిచర్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్, నెక్స్ట్ మొబైల్స్, తర్వాత హెల్త్ కేర్ అండ్ బ్యూటీ, అండ్ నెక్స్ట్ ఫుడ్ వేర్. వెరైటీ ఏంటంటే ఈ ఫుడ్ వేర్, హెల్త్ అండ్ బ్యూటీ కేర్, కన్జ్యూమర్ స్పెండింగ్, హోమ్ అండ్ ఫర్నిచర్, ఇది పిక్చర్, జ్యువెలరీ అండ్ అపెరల్స్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్స్ ఇన్ మ్యారేజ్. ఒక మ్యారేజ్ జరిగిందంటే ఇవన్నీ రిలవెంట్ అనమాట. అవన్నీ ఎంత అంటే నెక్స్ట్ 5 years మార్నింగ్ కొనేస్తాం అంతే. కొత్త ఇల్లు కూడా కొనేస్తారు, అంటే అన్ని కొత్త అనమాట అవన్నీ. దాంతో అది టూ మచ్గా ఖర్చు పెడతాం. 6 లక్షల కోట్ల బిజినెస్ జరగబోతుందంటే మీరు ఊహించుకోవచ్చు ఇంకా. ఓకే, ఇది సెకండ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఆఫ్టర్ ది అండ్ ఫుడ్ అండ్ గ్రాసరీ అనమాట. ఓకే, మళ్ళీ విత్ ఇన్ ద ఈ మ్యారేజెస్ లో ఎక్కువ అమౌంట్ దేనికి ఖర్చు పెడతారంటే జ్యువెలరీ అండి. దాని తర్వాత ఖర్చు పెట్టేది క్యాటరింగ్. ఎందుకంటే మ్యారేజెస్ అంటే ఫుడ్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, ఇది 3rd one ఈవెంట్స్, ఫంక్షన్ హాల్స్, ఈవెంట్ డ్రోన్స్ తోటి ఎంత బాగా కవర్ చేస్తున్నారు ఇవన్నీ అనమాట. 4th one ఫోటోగ్రఫీ, మెమరబుల్ గా ఉండాలి కాబట్టి అంటే ఫొటోస్ చాలా ఇవాళ రేపట్లో ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్, ఆఫ్టర్ వెడ్డింగ్ అన్ని వస్తున్నాయి దాంట్లో. అది డ్రోన్స్ వాడి మరి. తర్వాత అపెరల్స్, ఆ టైంలో స్పెషల్ బ్రైడ్ రూమ్ కలెక్షన్స్ గురించి పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ గా మాట్లాడుకోవాలన్నమాట. తర్వాత డెకరేషన్స్, ఈ హౌస్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ ఇవన్నీ లింక్ విత్ మ్యారేజెస్ అనమాట. కాబట్టి ఈ ఒక్క మ్యారేజ్ జరిగిందంటే అన్ని రకాల ఈ సెక్టర్స్ అన్ని కూడా బాగా ఫ్లరిష్ అవుతాయి. కాబట్టి నెక్స్ట్ 2 months లో ఇండియా మొత్తం కలకలాడిపోతుంది. సార్, ఈ వెడ్డింగ్ సీజన్ అనేది మన ఫినాన్షియల్ వ్యవస్థని ఒక ఊతం చేస్తుంది, పట్టుకుంటుంది అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా. ఎందుకంటే మ్యారేజెస్ అంటే జస్ట్ 2 కుటుంబాల కలయిక మాత్రం కాదండి. ఒక ఫంక్షన్ హాల్స్ బిజినెస్, క్యాటరింగ్ కూడా బిజినెస్, అండ్ పూలు తోటలు పండించే రైతులకు బిజినెస్. ఓకే, అండ్ పసుపు కుంకుమ వీటి మొత్తానికి డెకరేటివ్ చేసే వాళ్ళకి, అండ్ బ్యూటీ పార్లర్స్ కి, అండ్ జ్యువెలరీస్ కి, టెక్స్టైల్ క్లోత్స్ కి, అండ్ ట్రెడిషనల్ గా అందరికీ అదొక సెలబ్రేషన్స్. అందరు కలుస్తారు ఇక్కడ. అందుకని మనం పెట్టే డబ్బు ఒక్క దేనికి వెళ్దండి, అన్నిటికి వెళ్తాయి. అవన్నిటికి వెళ్తుంటాయి. కాబట్టి ఒక మ్యారేజ్ జరిగిందంటే దానికి సంబంధం ఉన్న ఇవందరికీ బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి ఒక మ్యారేజ్ జరగడం వల్ల ఎకానమీకి బ్యాక్ బోన్ అనమాట. అది ఊహించుకోండి, 6 లక్షల కోట్ల బిజినెస్ జరగబోతుందంటే నెక్స్ట్ 2 నెలల్లో. సో కాబట్టి ఫంక్షన్స్ బెటర్. ఇప్పటి వరకు దసరా, దివాళీ ఇట్లా షాపింగ్స్, ఇప్పుడేమో పెళ్ళిళ్ళు ఫంక్షన్ అనమాట. కాబట్టి వీటి ద్వారా ఏంటంటే ఎకానమీ ఎప్పుడు ఎంత ఎక్కువ సెలబ్రేషన్ అంత ఎక్కువ. రెండోది ఏంటంటే ఉన్నోళ్ళు ఉన్నట్టు చేసుకుంటారు, లేనోళ్ళు లేనట్టు చేసుకుంటారు. అందుకని ఇక్కడ ఎక్కడ ఫోర్స్ ఏం లేదు కదా. చిన్నోళ్ళు 2000 ఫంక్షన్ హాల్లో చేసుకుంటే ఉన్నోళ్ళు ₹1,00,00,000 ఉన్న ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు. వాళ్ళ దగ్గరే ఉంటుంది. కాబట్టి వాళ్ళ వెల్త్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి, బేసిక్గా చెప్పాలంటే ఆ టైంలో. అండ్ రిచ్ వాళ్ళందరూ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఖర్చు పెడతారండి. అందుకని న్యాచురల్ గానే మనీ అనేది రిచ్ నుంచి మిగతా వాళ్ళకి మారే సీజన్ అనమాట. కాబట్టి ఇండస్ట్రీ అంతా డెవలప్ అవుతుంది. అంటే ఈ టైంలో చూసుకుంటే సార్, కన్స్యూమర్స్ కూడా కస్టమర్స్ ట్రెండ్ ని
బట్టే వాళ్ళు ఫాలో అవుతారు కదా ఈ వెడ్డింగ్ సీజన్ లో పర్టికులర్ గా చూసుకుంటే. డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు ఏది హాట్ ఏది ఫ్యాషనబుల్ వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా. అవును. అండ్ ఎంత ఖర్చుని పెడతారు కొంతమంది ఆ టైంలో, అఫోర్డబిలిటీ ఉంటే. Yes. ఓకే, లేని వాళ్ళు చేసుకోకపోవటం బెటర్ ఏమో, కానీ ఉన్నప్పుడు తప్పేముందండి దాంట్లో. Yes. కాబట్టి ఈ మ్యారేజెస్ పుణ్యం అంటూ బోల్డ్ అండ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతా ఉంటాయి అనమాట. ఊహించుకోండి, ఈవెన్ రైతులు కూడా పూల పంటలు పండించే వాళ్ళు కూడా ఆ ఈల్డ్ ఈ దసరాకి వచ్చేలాగా, లేదా దివాళీకి వచ్చేలాగా, లేదా ఈ మ్యారేజ్ కి అందించి వచ్చేలాగా ప్లాన్ చేస్తారు. Yes. ఆ టైంలో ఈల్డ్ వస్తేనే మంచి రేటుకి అమ్ముకోవచ్చు అనమాట. సో న్యాచురల్ గానే హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. సో బిజినెస్ పీపుల్స్ ఫెస్టివల్స్ నుంచి మ్యారేజ్ సీజన్ కి టర్న్ అయ్యారని అనుకోవచ్చు అంటారా? అలా అనుకోలేదు, ప్రతిదీ సెలబ్రేషన్స్ లో పార్ట్. ఇప్పుడు గోల్డ్ బిజినెస్ ఉందనుకోండి, ఫెస్టివల్ సీజన్ అప్పుడు బాగానే ఉంటుంది, మ్యారేజ్ సీజన్ అప్పుడు కూడా బాగానే ఉంటుంది, మామూలు టైంలో శుభకార్యాలు కూడా బాగానే ఉంటుంది వాళ్ళ బిజినెస్. అలాగే బ్యూటీ బిజినెస్ ఆ టైంలో ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు మోయింది ఫంక్షన్ అనుకోండి, మామూలు టైంలో చూసుకుంటే మ్యారేజెస్ అప్పుడు వాళ్ళకి 4-5 రోజులు ఫుల్ డిమాండ్ ఉంటుంది కదా. బ్రైడల్ మేకప్ ఎప్పుడే పిచ్చుకోవాలి, లైఫ్ మొత్తం కూడా ఎంత మేకప్ ఖర్చు పెడతామో బ్రైడల్ మేకప్ ఒక్క 3 రోజులకి అంత ఖర్చు పెడతాము. అట్లా అది స్పెషల్ అకేషన్ కాబట్టి మనీ డజన్ మ్యాటర్ సంపాదించుకున్న వాళ్ళందరికీ. అందుకని అది ఎకానమీకి పెద్ద బ్యాక్ బోన్ సెలబ్రేషన్స్ అనేది ఇండియాలో. అందుకని మనం అనుకున్నట్టు అది ఒకరిది కాదు. సో ఊహించుకోండి, అనంత మ్యారేజెస్ అప్పుడు ముఖేష్ వాళ్ళ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ 6,000 కోట్లు, ఎంటైర్ ముంబై అన్ని స్టార్ హోటల్స్, అది వాళ్ళకి ఒక్కరికి కాదు కదా, సొసైటీకి వెళ్ళిపోయింది ఆ మనీ అంత బ్యాక్, అంతే కదా. క్యాట్ అంచనా అంటున్నాం కదా సార్, అంటే CIT వాళ్ళు అసోసియేషన్ అండి, ఇది వాళ్ళ అసోసియేషన్ అంటే వాళ్ళ అక్యురసీ పిక్చర్ రావడానికి వాళ్ళు మెజర్ చేస్తారన్నమాట, ఎన్ని పెళ్లి జరగబోతున్నాయి అని చెప్పేసి. అది అసోసియేషన్ బాడీ. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ETFs, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ETFs అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.